పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేవైఎం సిటీ ప్రెసిడెంట్ నితిన్ నందకర్ తోటి ఉన్నాము. ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఈసారి దాండియా ఈవెంట్కి సంబంధించి దాండియా ఈవెంట్ని ముస్లింలు నిర్వహిస్తున్నారని మీ బీజేవైఎం తరఫున వెళ్ళి ఈవెంట్లపైన ఆంక్షలు విధిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకు అలా చేస్తున్నారు మీరు? ఇప్పుడు కాదు, గతంలో చాలా సంవత్సరం నుంచి భారతీయ జనతా పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్ అందరూ కూడా ఈ దాండియా ఆర్గనైజర్స్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమని, వేరే ధర్మం వల్ల పుట్టి లేదంటే నాన్ హిందూస్ కావాలని దాండియాలో వచ్చి లవ్ జిహాద్ చేసుకుని చాలామంది అమ్మాయికి జీవితం నాశనం చేస్తున్నారు. కానీ ఎన్నో సంవత్సరం మేము చెప్తున్నాం. లాస్ట్ ఇయర్ నామ్ధారి దాండియా ఈవెంట్స్లో మన ఒక కార్యకర్త అక్కడ పోతే ఇద్దరు ముగ్గురు ముస్లింకి పట్టుకొని, అరే ఈయన ఎక్కడెందుకు వచ్చిన అంటే, అప్పుడు ఆయన ఆర్గనైజర్ నీకు నీ పని ఏంది, నువ్వు చేసుకో అని చెప్తే మాకు తెలిసిన తర్వాత 200 మందితో మేము పోయినాం. అక్కడ పోతే ఈట్కా జవాబ్ పత్రుతోని ఆయనకి చెప్తే, ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే, ప్రతి ఒక్క ఆర్గనైజర్ పైసలు సంపాదించాలి అని ఆ ఆలోచనతోని ఇప్పుడు దాండియా ఆర్గనైజ్ చేస్తున్నారు. కానీ ఇది సనాతన ధర్మంలో చాలా పవిత్రమైన ఫెస్టివల్. ఇట్లాంటి ఫెస్టివల్ సమయంలో ఈ పైసలు సంపాదించాలి అంటే చాలా దరిద్రమైన పని మేమైతే అంటున్నాం. మీకు పైసలు సంపాదించాలి అంటే చాలా బిజినెస్ ఉంది, చాలా మనం దేశంలో ఏదో ఒకటి చేసి బతుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ విషయం కూడా చెప్పిన పరిస్థితి, గతంలో మహిళలను దాండియా పేరుతోటి కొంతమంది దాండియా ఈవెంట్లోకి వచ్చి హిందూ మహిళలను కూడా అంటే వాళ్ళని లొంగ తీసుకుంటున్నారు అని, అంటే వాళ్ళను ప్రేమిస్తున్నారు, లవ్ పేరుతోటి లవ్ జిహాద్ క్రియేట్ చేస్తున్నారు అని మీరు చెప్పిన పరిస్థితి, దాని మీద ఏం మాట్లాడతారు? నిజంగా చెప్పాలంటే చాలామంది అమ్మాయికి నేను ప్రూఫ్ కూడా ఇస్తా, కావాలంటే చాలా అమ్మాయికి దాండియాల లోపల వచ్చి సైడ్ ఇవ్వాలి, లేదంటే నంబర్ పాస్ చేయాలి, లేదంటే కావాలని దొంగ మాటలు. ఇప్పుడు పేరు అబ్దుల్ ఉంటే అబ్దుల్ చెప్పాలి, లేదంటే ఖాన్ ఉంటే ఖాన్ చెప్పాలి. కానీ లేదు, వేరే పేరు చెప్పుకొని లోపల ఎంట్రీ తీసుకొని అమ్మాయిలకి ట్రాప్ చేసుకుని జీవితం నాశనం చేస్తున్నారు. చాలామందికి అదే అంటున్నారు, లవ్ జిహాద్ అంటే ఏంది, నువ్వు తప్పు మాట్లాడుతున్నారు, తప్పు పేరు చెప్పి లేదంటే తప్పు ట్రాప్లా చేసుకొని మీరు అమ్మాయికి జీవితం నాశనం చేస్తున్నప్పుడు నేను కాదు, చాలామంది హిందూ సంఘటనలు కూడా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం మా రిక్వెస్ట్ ఏముంది అంటే, ప్రతి ఒక్క దాండియా బయట 10x10 బ్యానర్లో ఒక రాశి ఉండాలి. ఏమని, ప్రతి ఒక్క హిందూకి బట్టు పెట్టుకోవాలి, ఆధార్ కార్డ్ చెక్కాలి, ఇంకొకటి బాన్సర్స్ కూడా హిందూ ఉండాలి. ఎందుకు అంటే బాన్సర్స్తోని మాకు ఏం సంబంధం లేదు, మీరు ఏదైనా మీ పని చేయవచ్చు, మీ పర్సనల్ ఏదో ఒకటి ఉండొచ్చు. కానీ ఇది పవిత్రమైన ఫెస్టివల్లో ముస్లిం స్పాన్సర్స్ పెడితే అన్న భాయ్ తూ అని ఒక ప్రేమతోని లోపల వచ్చిన తర్వాత కూడా అట్లాంటి కేసులు కూడా చాలా దొరికింది. గౌమూత్ర కూడా చింకాయించాలి అని మా ఉద్దేశం ఉంది. డెఫినెట్లీ వచ్చే సమయంలో కూడా మేము అందరు దాండియా ఆర్గనైజర్కి వార్నింగ్ కూడా ఇస్తున్నాం, రిక్వెస్ట్ కూడా అనుకోండి. నిన్న కూడా డీజీపీ ఆఫీస్కి నేను పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన, మా జిల్లా అధ్యక్షుడు ఉమామందర్తోని పోయి డీజీపీ గారికి కూడా అదే చెప్పినాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా ఫోకస్ పెట్టుకోవాలి అంటే అక్కడ హ్యూమన్ కానిస్టేబుల్ కూడా కంపల్సరీ ఉండాలి, సీసీటీవీ కెమెరాస్ కూడా ఉండాలి. ఎందుకంటే ఏదో ఒకటి పొరపాటు జరిగితే ఎట్లా చాలా పెద్ద ఎత్తున అక్కడ కాంట్రవర్సీ అవుతాయి. అదే నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా దాండియా ఆర్గనైజర్స్కి. ఇంకొకటి ముఖ్యంగా ఎవరైనా నాన్ హిందూస్ ఉన్నారు, దయచేసి లోపల్ రావద్దు. ఒకవేళ వస్తే డెఫినెట్లీ మీ పైన చర్య తీసుకుంటాం, ఈట్కా జవాబ్ పత్రతో ఇస్తామే మేమైతే అంటున్నాను. అలాగే ఇప్పుడు అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి ఉంది, దసరా ఉంది, అదే రోజు గాంధీ జయంతి ఉంది. కొంతమంది ఏమో గాంధీ జయంతి దసరాను ఈరోజు జరుపుకోకపోతే ఏం కాదని చెప్తున్నారు. కొంతమంది దసరా జరుపుకుంటాం, గాంధీ జయంతి అవసరం లేదు, గాంధీ జయంతిని బ్యాన్ చేయాలని చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఒక పొలిటికల్ లీడర్గా మీ స్టాండ్ ఏంటి? నాది ఏమంటే, ఫస్ట్ నేను ఒక హిందూ, ఒక సనాతన్లా పుట్టిన ఒక వ్యక్తి. నా ముఖ్యమైన పని ఏముందంటే, గాంధీజీ కానీ నితిన్ నందకర్ కానీ ఎవరైనా మనిషిది, కానీ నవరాత్రి కానీ ఏదో ఒకటి హిందూ ఫెస్టివల్ అంటే మాకు ఫస్ట్ నాకు హిందూ ఫెస్టివలే మాకు ముఖ్యము. మాకు నవరాత్రి ముఖ్యము, మాకు గణేష్ చతుర్థి ముఖ్యము, మాకు రామనవమి ముఖ్యము, ప్రతి ఒక్క పండుగ మాకు ముఖ్యము. ఆ తర్వాత ఏదో ఒకటి ఉంటే మాకు ఆయనతో ఏం సంబంధం లేదు. కానీ దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మనిషితోని పెద్ద దేవుడు ఉన్నారు. ఆ దేవుడు
ది దేవుడితోని ఆ దేవుడు బ్లెస్సింగ్స్తోని ఈ ప్రపంచం నడుస్తుంది. ఈ ప్రపంచంలో మనం అందరూ కూడా మంచి ఉండాలి అంటే ఆ దేవుడు ఆశీర్వాదం ఉండాలి. మనిషి ఆశీర్వాదం ఈరోజు ఉంటాయి, ఒక రేపు మనిషి పోతాడు, కానీ మనిషిది కాదు. నేను యాజ్ ఏ హిందూగా నాకు ముఖ్యంగా నాకు నవరాత్రి ఉంది, ముఖ్యంగా నాకు రామనవమి ఉంది, ముఖ్యంగా నాకు వీర శివాజీ జయంతి కూడా ఉంది. కాబట్టి నేను వీర శివాజీ సేన తరపు నుంచి చాలాసారి ర్యాలీస్ కూడా తీస్తా ప్రతి ఒక్క ఇయర్. నాకు అది కూడా ముఖ్యంగా ఉంది. ఆ తర్వాత ఏదో ఒకటి పండుగ చేయవచ్చు, ఏదో ఒకటి మీరు జయంతి కూడా చేయవచ్చు అని నా ఉద్దేశం ఉంది అన్న.